డెంటల్ కాలేజీ, గవర్నమెంట్ డెంటల్ కాలేజీ హాస్పిటలు ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండేది. అక్కడ ఇదే హాస్టల్లో ఉండటం జరిగేది. అందువల్ల సెకండ్ టైము రెండోసారి మూడోసారి ఎంట్రన్స్ రాస్తే అక్కడ మళ్ళీ ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వటానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ ఇయర్ బీడీఎస్లో చదువుకున్న కోర్సులన్నీ కూడా అక్కడ చేయటానికి ఆస్కారం ఉంటుంది, ఈజీ అవుతుంది అనుకున్నాను. దురదృష్టవశాత్తు ఫస్ట్ ఇయర్ బీడీఎస్ అయిపోయేసరికి సెకండ్ అటెంప్ట్లో కూడా రాలేదు. సెకండ్ టైం రాసిన తర్వాత రాకపోయేసరికి అక్కడే కంటిన్యూ అయిపోయిన తర్వాత బీడీఎస్ అయిపోయిన తర్వాత హౌస్ సర్జెన్సీలో నాకు డెంటల్ డాక్టర్గా ఏఎస్ నారాయణ గారు అనే పద్మశ్రీ వచ్చిన డాక్టర్ గారి దగ్గర నాకు పనిచేసే అవకాశం దొరికింది. అదే సమయంలో నీలోఫర్ హాస్పిటల్లో ఆయన గారు స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్కి ఇన్ఛార్జిగా ఉండేవారు. దాని ద్వారా క్యాంపులన్నీ కూడా చేసేవాళ్ళం. అక్కడ వృత్తి మీద గౌరవం పెరిగింది, దంత వైద్యం మీద అవగాహన వృత్తి మీద పెరిగింది.